తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనది. ఇది 2019లో నిర్మించబడింది. ప్రాణహిత నది గోదావరిలో కలిసే చోట నుండి 22 కిలోమీటర్ల దిగువన గోదావరి నదిపై ఉంది. బ్యారేజ్లో 85 సెక్షన్లున్నాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ పునాది కుంగిపోయింది. ఈ ఘటనపై స్పందిస్తూ భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు మునిగిపోయిన ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అక్టోబర్ 24, 2023న మేడిగడ్డ డ్యామ్ ని సందర్శించింది. అక్టోబర్ 25, 2023న వివిధ శాఖల రాష్ట్ర అధికారులతో కమిటీ సమావేశమైంది. కమిటీ తమ దర్యాప్తు చేయడం కోసం రాష్ట్ర అధికారుల నుండి 20 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కోరింది. కమిటీ కోరిన మొత్తం డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. వారి జాబితాలో అడిగిన 20 అంశాలలో కేవలం 11 అంశాలకు సంబంధించిన డేటాను మాత్రమే సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్తిగా ఉంది. అక్టోబర్ 29, 2023 లోపు మిగిలిన డేటాను సమర్పించకపోతే బ్యారేజ్ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్రం చేయించలేదని భావించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ తెలియజేసింది. ఇన్స్ట్రుమెంటేషన్, వర్షాకాలం ముందు మరియు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, కంప్లీషన్ రిపోర్ట్లు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లు, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్ట్లు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు మరియు తర్వాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్ డ్రాయింగ్లకు సంబంధించిన డేటాను రాష్ట్రం కమిటీకి అందించలేదు. ఫలితంగా ఈ సమాచారానికి అవసరమైన పరీక్షలు మరియు అధ్యయనాలను రాష్ట్రం నిర్వహించలేకపోయిందని కమిటీ నిర్ధారించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వకున్నట్లయితే ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారితీయొచ్చని కూడా రాష్ట్రానికి కమిటీ తెలియజేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ మొదలైన విషయాలలో వైఫల్యం చెందడం జరిగింది. పిల్లర్లు మునిగిపోవడానికి గల కారణాలు: బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడం వలన పిల్లర్ సపోర్ట్ బలహీనపడింది. ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం. బ్యారేజ్ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ వైఫల్యం చెందడం. బ్యారేజ్ యొక్క ప్రణాళిక మరియు రూపకల్పనలు సరిగా లేకపోవడం బ్యారేజ్ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. బ్యారేజ్ ని తేలియాడే నిర్మాణంగా రూపొందించారు, స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదు. ప్రాజెక్ట్ అధికారులు బ్యారేజ్ కి ఎగువ మరియు దిగువ రెండు వైపులా కింద ఉన్న రాక్ ని చేరుకోవడానికి వరుస కాంక్రీట్ గోడలను ఉపయోగించారు. పైన పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే ప్లానింగ్ చేసిన విధంగా డిజైన్ జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో బ్యారేజ్ ని ప్రారంభించినప్పటి నుండి డ్యామ్ నిర్వాహకులు సిమెంట్, కాంక్రీట్ దిమ్మలను, లాంచింగ్ ఆప్రాన్లను సరిగా పరిశీలించలేదు మరియు మెయింటెనెన్స్ చేపట్టలేదు. ఈ విషయంలో డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వలన బ్యారేజ్ క్రమంగా బలహీనపడింది. ఇది దాని వైఫల్యానికి దారితీసింది. వర్షాకాలానికి ముందు మరియు తర్వాత ఏవైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ను పలుమార్లు సూచించింది. అయితే ఈ సూచనలను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సరిగా పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ప్రత్యేకంగా చాప్టర్ X లోని 41B సెక్షన్ కింద తీసుకోవాల్సిన చర్యలకు డ్యామ్ నిర్వాహకులు బాధ్యత వహించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ లోని అనేక ఇతర నిబంధనలను పాటించలేదు. ఇది తీవ్రమైన సమస్య. ఎందుకంటే బ్యారేజ్ వైఫల్యం ప్రజల జీవితాలకు మరియు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక బ్లాక్ లో ఉత్పన్నమైన ఈ సమస్య కారణంగా మొత్తం బ్యారేజ్ సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజ్ ని ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదు. బ్లాక్ నెంబర్ 7లో ఉన్న ఈ సమస్య రిపేర్ చేయడానికి వీలుగా లేదు. మొత్తం బ్లాక్ ని పునాదుల నుండి తొలగించి తిరిగి పునర్నిర్మించాలి. నిర్మాణ సారూప్యతలను పరిగణలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ లోని ఇతర బ్లాక్లు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజ్ ని పునర్నిర్మించాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్ ను నింపడం వల్ల బ్యారేజ్ మరింత క్షీణించే అవకాశం ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితిలో బ్యారేజ్ పునర్నిర్మాణం జరిగే వరకు ఏ విధంగానూ ఉపయోగించలేము.
పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి బ్యారేజ్ని పునరుద్ధరించే వరకు ఈ కింది చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్లో నీటిని నింపకూడదు. ఒకవేళ నింపితే ఇది పైపింగ్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంటే డ్యాంను సరిచేసే వరకు ప్రజలకు నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉంటుంది. ఎలాంటి క్రేన్ ఆపరేట్ చేయకూడదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజ్లు కూడా ఇదే విధమైన డిజైన్లు మరియు నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నాయి. అంటే ఇవి కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. అన్నారం బ్యారేజ్ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. గత 2 రోజులుగా ఇది గమనించడం జరిగింది. ఇలాంటి సంకేతాలు మరియు పైపింగ్ సమస్యను గుర్తించడానికి ఈ 2 బ్యారేజ్లను వెంటనే మేడిగడ్డ బ్యారేజ్తో పాటే యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించడం చాలా అవసరం.